శ్రీమాత్రే నమ. మూక పంచశతి ఆర్య శతకం నుండి 8వ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుందాం. శ్రితకంప సీమానం శిథిలిత పరమ శివధైర్యమైమానం కలయే పటలిమానం కంచన కంచుకిత భువన భూమానం. శ్రితకంప సీమానం శరణు పొందిన వారికి కోరికలు తీర్చే సరిహద్దు వంటిది ఆ పరమేశ్వరి, ఆ తల్లి. శిథిలిత పరమశివ ధైర్య మైమానం, పరమశివుడి ధైర్యం మహిమలను కూడా కలిగించే శక్తి కలది ఆమె. పటలిమానం, కాంతి సమూహము కలిగిన కంచన బంగారము వంటి కంచుకిత భువన భూమానం, 3 లోకాలను తన కాంతితో కప్పివేసే తల్లిని కలయే నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. శరణు పొందిన భక్తుల కోరికలు తీర్చడంలో సరిహద్దు లేనిది, పరమశివుడి ధైర్యాన్ని మహిమను కూడా కలిగించే గొప్పది, బంగారు కాంతులతో 3 లోకాలను కప్పివేసే కాంతి స్వరూపిని అయిన కామాక్షి దేవిని నేను ధ్యానిస్తున్నాను అని ఆ మూకశంకరుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇంకా విశేషంగా చూసినట్టయితే శ్రితకంప సీమానం, ఎవరైతే కామాక్షినట శరణు వేడుతారో వారికి ఆమె అంతిమ ఆశ్రయం కలిగిస్తుందిట. ఇక చాలు అని నీ కోరిక తీరుస్తాను అనే స్థానం కలిగిస్తుంది. శిథిలిత పరమ శివ ధైర్యమైమానం, శివుడు కూడా లోకరక్షణ కోసం హాలాహలం తాగి ధైర్యంగా ఉండాలి. కానీ కామాక్షి చూపడితే ఆయన ధైర్యం కూడా శిథిలం అయిపోతుందట. అంటే ఆమె ప్రేమ కరుణ ముందు శివుడు కూడా లొంగిపోతాడు అన్నమాట. కంచుకిత భువన భూమానం, ఆమె బంగారు వర్ణపు కాంతి చీరలా 3 లోకాలను కప్పివేస్తుందట. ఎక్కడ చూసినా ఆమె కాంతే కనిపిస్తుంది అని అంటున్నాడు. శ్రీమాత్రే నమః.